కాశ్మీర్ పేరు మాత్రమే శాంతిని కలిగిస్తుంది. హిమాచ్ఛాదిత శిఖరాలు, ఆకుపచ్చ లోయలు మరియు గాల్లో ఆ ఉల్లాసమైన చలి వాతావరణం. కానీ ఆగండి, కాశ్మీర్ అనేది కేవలం గుల్మార్గ్ మరియు శ్రీనగర్ మాత్రమేనని అనుకున్నారా? జమ్మూ కాశ్మీర్ అంతటా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ రోజు వండర్ ఫాక్ట్స్ ఎపిసోడ్ లో మేము జమ్మూ కాశ్మీర్ లో స్వర్గంలా కనిపించే టాప్ 10 ప్రదేశాలను బయటపెడతాము. 10 నంబర్ పహల్గామ్. పహల్గామ్ ను తరచుగా శాంతికి స్వర్గధామంగా పిలుస్తారు. నమ్మండి, అది ఆ పేరుకు తగ్గట్టే ఉంటుంది. లిడ్డర్ నది కట్ట వద్ద గంటల తరబడి కూర్చుంటే సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ప్రాంతం బాలీవుడ్ సినిమాల షూటింగ్ కు ప్రసిద్ధి చెందింది మరియు బెటాబ్ వ్యాలీకి పేరు బెటాబ్ చిత్రం నుండే వచ్చింది. ఇది ఇక్కడి అందానికి మరింత మాయాజాలాన్ని జోడిస్తుంది. సాహసాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ కు అవకాశాలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. పహల్గామ్ మీ మనసుకు శాంతిని ఇచ్చే ప్రకృతి అనుభూతిని అందిస్తుంది. ఆకుపచ్చ దృశ్యాలు, ప్రవహించే నదులు, హిమపాతంతో మొనచిత్తులపై ఇవి జమ్మూ కాశ్మీర్లోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి. 9వ నంబర్ గుల్మార్గ్. గుల్మార్గ్ అనే పదానికి అర్థం పుష్పాల లోయ. కానీ మీరు మంచుతో కప్పబడ్డ శిఖరాలను చూసిన తర్వాత మీరు ఒక కలల ప్రపంచంలోకి వెళ్లినట్లే అనిపిస్తుంది. ఇది శ్రీనగర్ నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు టాక్సీ లేదా బస్సుతో సులభంగా వెళ్లవచ్చు. ఈ ప్రదేశం శీతాకాల వినోదాల కోసం తయారు చేయబడింది. స్కీయింగ్, స్నోబోర్డింగ్, మీరు ఏదైనా చెప్పండి, మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. మరి గుల్మార్గ్ గోండోలా, ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన కేబుల్ కార్లలో ఒకటి. అక్కడ నుండి కాశ్మీర్ లోయను చూసేటప్పుడు మీరు మేఘాల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నంబర్ 8 సోనమార్గ్. నగర శబ్దాల నుండి తప్పించుకుని శాంతి మరియు ప్రకృతి సౌందర్యంలో మునిగిపోవాలని ఉందా? అయితే సోనమార్గ్ మిమ్మల్ని పిలుస్తోంది. శ్రీనగర్ నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం నిజంగా బంగారు లోయ అని అర్థం. సింధ్ నదికి సమీపంలో ఉన్న మంచుతో కప్పబడ్డ కొండలు మరియు హిమనదులు చూపరుల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది సాహసాలు చేయాలనుకునే వారికి కలల గమ్యం. ప్రశాంత వాతావరణం మరియు అద్భుత దృశ్యాలు సోనమార్గ్ ను జమ్మూ కాశ్మీర్ లో అత్యంత విలువైన ప్రదేశాలలో ఒకటిగా మారుస్తాయి. మీరు ఇక్కడికి వచ్చిన తరువాత దీనిని ఎందుకు బంగారు లోయ అని పిలుస్తారో మీరు నిజంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ప్రకృతి తన ఉత్తమ ప్రదర్శనను ఇస్తుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే యాత్ర. సంఖ్య 7 డాల్ సరస్సు. కాశ్మీర్ యొక్క అందం మరియు సంస్కృతిని అనుభవించడానికి డాల్ సరస్సు ఉత్తమ ప్రదేశం. శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుండి కేవలం 20 నుండి 25 నిమిషాల దూరంలో ఉంది. ఇది నగరానికి హృదయం. ఇక్కడ హౌస్ బోట్ లో ఉండడం నిజంగా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఉదయాన్నే మొదటి సూర్యకాంతి నీటిపై నాట్యం చేస్తే సరస్సు మాయమయమైనదిగా మారుతుంది. చుట్టూ పక్షులు పాడుతూ చల్లని గాలి నిండినప్పుడు అది కలల వంటి అనిపిస్తుంది. డాల్ సరస్సు అనేది ప్రకృతి, సాంస్కృతికం మరియు శాంతి యొక్క అరుదైన కలయిక. మీరు ఇక్కడికి రాగానే మీరు కాశ్మీర్ యొక్క మాయాజాల ప్రపంచంలో భాగమైపోయినట్లు అనిపిస్తుంది. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. నంబర్ 6 లడక్. లడక్ కి దాని ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఇతని కొంతమంది చిన్న టిబెట్ అని కూడా పిలుస్తారు. మీరు అక్కడికి చేరేందుకు శ్రీనగర్ లేదా మనాలి నుండి రోడ్ ద్వారా వెళ్లవచ్చు. పాంగాంగ్ సరస్సు మరియు నుబ్రా లోయ నిజంగా మాయాజాలంలా ఉంటాయి. మఠాల ప్రత్యేక సంస్కృతి మరియు ప్రశాంతత ఒక వేరే తరహా అనుభవాన్ని ఇస్తుంది. రంగురంగుల జెండాలు ఎగురుతూ చుట్టూ ప్రశాంతత నిండినప్పుడు ఇది వేరే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు అనిపిస్తుంది. లడఖ్ లోని స్పష్టమైన రాత్రులు మరియు కాలుష్యం లేని ఆకాశం తారల వీక్షణానికి అద్భుతంగా ఉంటాయి. ఇతేగాక స్థానిక రుచులను మిస్ అవద్దు. తుప్పా, మోమోస్ మరియు బట్టర్ టీ తప్పక ట్రై చేయండి. లడఖ్ అనేది ప్రకృతి మరియు ఆధ్యాత్మికత ఉత్తమ రీతిలో కలిసి ఉండే స్థలం. ఇక్కడ కొద్ది రోజులు కొండల్లో గడిపితే మీ ఆత్మ రిఫ్రెష్ అవుతుంది మరియు మీరు ఎప్పుడూ జ్ఞాపకాలు నిల్వ చేసుకుంటారు. 5వ నంబర్ కుప్వారా. మీరు కలహం కన్నా శాంతిని ఇష్టపడతారు మరియు ప్రకృతి కువడిలో రిలాక్స్ కావాలనుకుంటే ఈ స్థలం మీకే. ఆహ్లాదకరమైన ఆకులు, శాంతియుత లోయలు, ప్రశాంత వాతావరణం దీన్ని ఒక సంపూర్ణ రిలాక్సేషన్ స్థలంగా మారుస్తుంది. కుప్వారా శ్రీనగర్ నుండి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశ్మీర్ యొక్క సత్యాత్మక భావనను చూడటానికి కుప్వారా సందర్శించడం తప్పనిసరి. ప్రజలు దీన్ని స్వర్గ ద్వారం అంటారు. ఇక్కడి ఆకుపచ్చ అడవులు, నిశ్శబ్ద సరస్సులు మరియు మంచుముడి శిఖరాలు మీకు మంత్రం ముగ్ధతను ఇస్తాయి. కుప్వారా కాశ్మీర్ యొక్క దాగి ఉన్న ధనం,
అక్కడ అందం నిజంగా మీ హృదయాన్ని గెలుచుకుంటుంది. ఇక్కడ వాతావరణం మీరు ఎప్పుడూ మీతో తీసుకెళ్లేది. కుప్వారా లోయలో మాయమవ్వడం అనేది ప్రకృతిలో మాయమవ్వటంలా ఉంటుంది. 4వ నంబర్ డోడా. డోడా జమ్మూ మరియు కాశ్మీర్లోని ఆకర్షణీయమైన మరియు శాంతియుత పట్టణం. దీన్ని హిమాలయాల రత్నం అంటారు. ఇది జమ్మూ నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు సాహసాన్ని ఇష్టమైతే డోడా మీ స్థలం. చెనాబ్ నదిలో రాఫ్టింగ్ మీ ప్రయాణ అనుభవాన్ని గంభీరంగా పెంచుతుంది. ఈ స్థలం పూర్తి మిక్సింగ్, అద్భుతమైన ప్రకృతి, ఆధ్యాత్మిక స్థలాలు, రసపూరితమైన పనులు. ఇది శాంతియుత, కాలుష్యరహిత వాతావరణం దీన్ని ఒక ఆదర్శమైన సెలవుదిన గమ్యస్థానంగా మార్చుతుంది. డోడా కాశ్మీర్లో ప్రకృతి మరియు సాహసాలు సంపూర్ణంగా కలిసిపోయిన చోట్లలో ఒకటి. మీరు ఏ రకమైన ప్రయాణికుడైనా ఇక్కడ మీరు ప్రత్యేకమైన దాన్ని కనుగొంటారు. డోడాకు ఒక ప్రయాణం మీ హృదయం సులభంగా విడిచిపెట్టదు. 3 నంబర్ యూస్మార్గ్. ఈ ప్రదేశం మీ ప్రియమైన వారితో శాంతియుత పిక్నిక్ కోసం అనుకూలమైనది. అది అద్భుతమైన సహజ దృశ్యాలు మరియు నిశ్శబ్ద వాతావరణం మిమ్మల్ని తిరిగి పిలుస్తుంది. యూస్మార్గ్ శ్రీనగర్ నుండి కేవలం 50 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఉదయం సూర్యుడు లోయపై పడిగాలి తాజాగా ఉంటే అన్నీ బంగారు రంగులో మారిపోతాయి. కాశ్మీరీ టీ ఒక గ్లాసు ఆస్వాదించి స్థానిక పరాఠాను ప్రయత్నించండి. యూస్మార్గ్ అనుభవం దాగి ఉన్న స్వర్గాన్ని కనుగొన్నట్లుగా అనిపిస్తుంది. అది అందం మరియు శాంతితో. ఇది సులభంగా జమ్మూ మరియు కాశ్మీర్లో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ప్రతి ప్రకృతి ప్రేమికుడు ఈ ప్రదేశాన్ని వారి జాబితాలో ఉంచుకోవాలి. శ్రీనగర్ నుండి కేవలం కొద్దిసేపటి డ్రైవ్. యూస్మార్గ్ ప్రకృతి ప్రేమికులకు కలలలాంటి ప్రదేశం. ఇక్కడ ట్రెక్కింగ్ మార్గాలు మరియు గుర్రపు సవారీలు మిమ్మల్ని తిరిగి పిలుస్తూనే ఉంటాయి. 2వ సంఖ్య అరువాలి. ఈ లోయ ట్రెక్కింగ్ మరియు అడ్వెంచర్ ప్రేమికులకు ఒక కల సాకారంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అరులోయ దాని అద్భుతమైన సహజ ఆకర్షణ మరియు శాంతియుత పరిసరాల కోసం ప్రసిద్ధి చెందింది. పహల్గాం నుండి కేవలం 12 కిలోమీటర్లు దూరంలో ఇది ప్రతి అర్థంలోనూ ప్రకృతి ప్రేమికుల స్వర్గం. అరు లోయ యొక్క శాంతియుత, ఆకుపచ్చ పరిసరాలు మీ ఆత్మను పునరుజ్జీవితం చేస్తాయి. అది పిక్నిక్ అయినా కుటుంబ ప్రయాణమైనా ఈ ప్రదేశం పరిపూర్ణం. అరు లోయ జమ్మూ కాశ్మీర్లో అత్యంత అందమైన మరియు శాంతియుత ప్రదేశాలలో ఒకటి. దాని సహజ అందం, సాహస భావన మరియు శాంతమైన పరిసరాలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటాయి. ఏ ప్రకృతి ప్రేమికుడైనా ఇక్కడి ప్రయాణం నిజంగా మరువలేనిది. 1 నంబర్ వులర్ సరస్సు. వులర్ సరస్సు ఆసియాలో అతిపెద్ద తీయని నీటి సరస్సు మరియు జమ్మూ కాశ్మీర్లోని అద్భుతమైన సహజ ఆశ్చర్యాలలో ఒకటిగా ఉంది. జమ్మూ కాశ్మీర్ బుడ్గాం జిల్లాలో మిస్ అయిపోయిన ఈ ప్రదేశం ఎత్తైన పర్వతాలు మరియు అంతులేని ఆకుపచ్చతో చుట్టబడింది. శ్రీనగర్ నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వులార్ శాంతమైన నీరు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని సృష్టిస్తుంది. మీరు దీన్ని చూసినప్పుడు ప్రకృతి ఈ ప్రదేశాన్ని నిజంగా ప్రత్యేకంగా మార్చేందుకు మొత్తం శ్రమ పెట్టిందని మీరు భావిస్తారు. చోరు తీరంలోని మృదువైన అలలు మరియు చుట్టుపక్కల పచ్చదనం లోతైన శాంతి భావనను తీసుకొస్తాయి. ఇది జమ్మూ కాశ్మీర్లో అత్యంత జాగ్రత్తగా ఉంచబడిన రహస్యాలలో ఒకటి. ఇక్కడ సందర్శించడం ప్రకృతికి చెందిన అత్యంత విలువైన శాంతి మరియు అందం బహుమతిని అందుకోవడం లాంటిది. ఆశ్చర్యకరమైన దృశ్యాలు మరియు విశ్రాంతి వాతావరణం దీన్ని మీ ప్రయాణ జాబితాలో తప్పక చేర్చాలి. జమ్మూ కాశ్మీర్లో ఈ 10 ప్రదేశాలు స్వర్గానికి తగినవి. మీరు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే వాటిని మిస్ అవ్వకూడదు. మీకు వీడియో ఇష్టమైతే దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి. మీ అభిప్రాయాలు వినడానికి మేము ఇష్టపడతాము. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కవచ్చు. తద్వారా భవిష్యత్ వీడియోలు తప్పిపోకుండా ఉంటాయి. మన ఛానల్లోని ఇతర వీడియోలను కూడా చూసుకోండి. చూసినందుకు చాలా ధన్యవాదాలు.